హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నీస్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఇది ఆల్రెడీ ఈ మిడిల్లో ఎలా డిజైన్ చేసుకోవాలో నేను ముందు వీడియోలో చూపించానండి. ఇప్పుడు సైడ్ డిజైన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ డిజైన్ వేసుకోవాలండి. నేను రైట్ సైడ్ చేసుకుంటున్నాను వర్క్. ₹1 కాయిన్ యూజ్ చేసి సర్కిల్స్ గీసుకోవాలి ముందు ఈ డిజైన్ వేయాలంటే. అప్పుడు నీట్గా వస్తుంది. చూడండి, దీనికి నేను 3 కలర్స్ యూస్ చేస్తున్నానండి. ఎల్లో, వైట్ అండ్ గ్రీన్. నేను మార్కింగ్ చేసుకుంటున్నానండి ఫ్లవర్కి, అంటే పెటల్స్ ఎంతెంత డిస్టెన్స్లో రావాలి దానికోసం. ఫస్ట్ ఎల్లో కలర్ థ్రెడ్ తీసుకుని ఇలా చిన్న చిన్న డాట్స్ లాగా కుట్టుకోవాలండి. అది కొంచెం వెడల్పు తక్కువగా ఉంటేనే ఫ్లవర్ అనేది నీట్గా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం దగ్గరగా వేసుకోండి. సెవెన్ టు 8 పెటల్స్ అయితే చూడ్డానికి బాగుంటుందండి. మిగిలిన అన్ని ఫ్లవర్స్ కూడా సేమ్ డిజైన్ చేసుకోవాలి. మీరు సేమ్ ప్రాసెస్ ఫాలో అయితే చాలా తొందరగా అయిపోతుందండి స్టిచ్చింగ్ అనేది. అంతే అండి, అయిపోయింది. ఇప్పుడు మనం లీవ్స్ కుట్టుకుందాము గ్రీన్ థ్రెడ్ తోటి. నేను ఇచ్చు దారాలు యూస్ చేస్తున్నానండి. ముందుగా లీఫ్ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఒక నాట్ వేసుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోండి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ ఏనండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇది ఓన్లీ కుర్తీస్ మీదకి అనే కాదు, చిన్న చిన్న ఫ్రాక్స్ మీద లేకుంటే శారీస్ మీద కూడా ట్రై చేయొచ్చు సేమ్ ఫ్లవర్స్. ఇది మొత్తం స్టిచ్ చేసాక ఒక బంచ్ లాగా వస్తుంది, ఫ్లవర్ బంచ్. సేమ్ మొత్తం అలాగే కుట్టాలి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అక్కడ కొంచెం గ్యాప్ వచ్చిందండి, దాన్ని నేను ఒక స్టిచ్ వేసి ఫిల్ చేశాను. లాస్ట్కి ఒక ఫ్రెంచ్ నాట్ వేసాను. అది వేసినా వేయకపోయినా లీఫ్ అనేది నీట్గానే ఉంటుంది. ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక లీఫ్ కుట్టి చూపిస్తాను.
కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయ్యాక ఇలా వచ్చింది. మొత్తం లీవ్స్ అన్నీ కుట్టేసాను నేను. సేమ్ ప్రాసెస్ అండి అన్ని లీవ్స్కి. ఇప్పుడు కింద కాడలు కుట్టుకుందామండి. కాడ కుట్టు యూస్ చేస్తాను నేను కూడా. ఆ నీడిల్ అనేది ఊరికే పైకి కిందికి తీయకుండా ఈ ప్రాసెస్లో కుట్టుకోండి. మీరు కూడా అబ్జర్వ్ చేస్తే ఇక అర్థమైపోతుంది. ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలండి మొత్తం సేమ్ ప్రాసెస్లో. ఇప్పుడు ఫ్లవర్స్ ఎలా కుట్టుకోవాలో చూద్దాము. దీనికి నేను సిల్క్ థ్రెడ్ తీసుకున్నానండి, వైట్ కలర్. నా దగ్గర వైట్ కలర్ ఇచ్చు దారం లేదు, అవైలబుల్ లేదు. మీ దగ్గర ఇచ్చు దారం ఉంటే దాంతోనే కుట్టుకోవడం బెటర్ అండి. మనం ముందుగా వేసుకున్న ఆ స్టిచ్చెస్లోంచి ఒక 2 రౌండ్స్ తీస్తే ఫ్లవర్ అనేది కొంచెం మంచిగా వస్తుందండి, బ్రైట్గా కనిపిస్తుంది. మీరు ఒకవేళ ఇచ్చు దారంతో కుట్టుకునేటట్లయితే దాన్ని డబల్ ఫోల్డ్ చేసేసి కింద ఒక నాట్ వేసుకొని ఒక్కసారి రౌండ్ తిప్పితే సరిపోతుంది. ఇది సిల్క్ థ్రెడ్ కదా, కొంచెం పల్చగా ఉందండి, అందుకని నేను 2 రౌండ్స్ వేసాను. మొత్తం అన్ని పెటల్స్ సేమ్ ప్రాసెస్ అండి. అన్ని ప్లేటల్స్ అలానే కుట్టాలి. మొత్తం కంప్లీట్ అయ్యాక ఇలా ఉందండి. నేను ఆ మిడిల్లో ఉన్న గ్యాప్స్ని కూడా ఒక స్టిచ్ వేసి ఫిల్ చేశాను. చూడండి, అవి ఫిల్ చేసిన తర్వాత ఫ్లవర్ అనేది నీట్గా కనిపిస్తుంది, అందుకని అలా మొత్తం పెటల్స్కి కుట్టేశాను. ఇప్పుడు ఈ 4 ఫ్లవర్స్ కూడా సేమ్ ప్రాసెస్లో కుట్టాలండి. చూడండి, మొత్తం కంప్లీట్ అయ్యాక ఇలా ఉంది. ఇప్పుడు ఆ మిడిల్లో ఉన్న గ్యాప్ని ఫ్రెంచ్ నాట్, అంటే మీరు ముందు వీడియో చూసినట్టయితే మీకు అర్థమవుతుంది, ఫ్రెంచ్ నాట్ తోటి ఫిల్ చేస్తాను. ఒక ఫ్లవర్కి ఒక 4 to 5 నాట్స్ సరిపోతాయండి. ఎల్లో కలర్ తోటి ఫిల్ చేశాను. చూడండి, మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇది చాలా నీట్గా ఉందండి. ఇప్పుడు బంచ్ కాబట్టి మనం చివరికి ఎల్లో కలర్ థ్రెడ్ తోటి కింద ఒక బంచ్ లాగా ఒక డిజైన్ వేస్తాము. ఇదేనండి ఆ డిజైన్. దీన్ని మనం ఎల్లో కలర్ థ్రెడ్ తోటి స్టిచ్ చేసుకుంటాము. ముందుగా మిడిల్లో ఒక 4 to 5 స్టిచ్చెస్ వేయాలండి. ఇలా వేయాలండి. ఇప్పుడు చుట్టూ ఉన్న డిజైన్ కూడా కుట్టుకుందాం. దీనికి నేను గోల్స్ కుట్టు యూస్ చేశానండి, చైన్ స్టిచ్. ఆ కర్వ్కి మాత్రం నార్మల్గా కాడ కుట్టు యూస్ చేశాను. మిగిలిన డిజైన్ మొత్తానికి చైన్ స్టిచ్ యూస్ చేశాను.
మీకు అర్థం కావాలని చాలా నెమ్మదిగా స్టిచ్ చేశానండి. చూడండి, మొత్తం స్టిచెస్ మొత్తం అయిపోయిన తర్వాత ఇలా ఉంది. మొత్తం చైన్ స్టిచ్ అండి అది. ఫ్లవర్ బంచ్ చాలా నీట్గా వచ్చింది. మీకు ఇంకా కావాలి అంటే ఫ్లవర్స్ ఇంకొన్ని ఎక్కువగా కూడా కుట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.